ఇలా ఈ స్టైల్లో ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే ఇంకెప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ తినమన్నమాట. అంత బాగుంటుంది. ఒక బౌల్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసిన వాటిలో కొంచెం ఉప్పు, కారం, కొంచెం పసుపు, గరం మసాలా, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆమ్లెట్లో టమాటా ఏంటి అనుకుంటున్నారా? బ్రెడ్ ఆమ్లెట్లో టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి టమాటాతో. అంత నాజుగా తిప్పుతున్నానేంటి అనుకుంటున్నారా? అది నేను కదండి, మా బాబు. వాడు కలపాలని చాలా ఇష్టపడుతున్నాడు అనమాట. అందుకే వాడికి ఇచ్చాను. అలా ట్రై చేస్తున్నాడు కలపడానికి. చూడండి, స్లోగా అయినా బాగానే కలిపాడు కదా మా బాబు. ఇక్కడ నేను మీకు చెప్పిన వాటిలో ఒక పచ్చిమిర్చి తప్ప అన్నీ వేసాను అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారని నేను పచ్చిమిర్చి వేయలేదు. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక తర్వాత ఎగ్స్ వేయాలి. నేనైతే 3 ఎగ్స్ వేసాను అనమాట. ఎగ్స్ వేసి మంచిగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది అనమాట. నేనైతే 2 ఆనియన్స్, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర వేసాను అనమాట. వాటికి 3 ఎగ్స్ వేసాను. ఈ స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేయడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. అసలు చేస్తున్నప్పుడే తినేయాలి అనిపించింది. ఎగ్స్ బీట్ చేసేటప్పుడు స్పూన్ కంటే కూడా ఇలా విస్కర్తో బీట్ చేస్తే ఎగ్స్ మంచిగా బీట్ అవుతాయి. చూసారా ఎంత బాగా బీట్ చేశానో? అలా బీట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ పాన్ మీద బటర్ కానీ, గీ కానీ, ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఉంది కాబట్టి బటర్ వాడాను అనమాట. ఇది సాల్టెడ్ బటరేనండి, అన్సాల్టెడ్ బటర్ కాదు. మన దగ్గర ఏది ఉంటే అది వాడచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను బటర్ వాడాను అనమాట. కాకపోతే బటర్, గీ వాడితే కొంచెం రిచ్ టేస్ట్ ఉంటుంది అంతే, ఆయిల్ కంటే కూడా. ఇలా బ్రెడ్ చక్కగా 2 సైడ్స్ మంచిగా బటర్తో కాల్చాలన్నమాట. నేను ఒక్కసారి బటర్ అప్లై చేసి మళ్ళీ బ్రెడ్ కాల్చాను అంతే అండి. మళ్ళీ బ్రెడ్ మీద ఏం బటర్ రాయలేదు. ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయి చూడండి, కలర్ఫుల్గా. ఇలా 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మనం ఎన్ని బ్రెడ్లు అయితే కావాలనుకుంటున్నామో అన్ని బ్రెడ్లు ఫస్టే కాల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, బాగా కాలినాయి కదా. సో ఇవి అయిపోయావి, తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకా కాల్చుకోవాలి. మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ బ్రెడ్ పెట్టి కాల్చాను అనమాట. నేను అసలు ఆయిల్ వాడలేదండి ఈసారి బ్రెడ్ ఆమ్లెట్లో, మొత్తం బటర్ తోటే చేశాను. మీలో ఎవరైనా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేశారా? లేకపోతే మీరు వేరే స్టైల్లో చేస్తారా? కమెంట్ చేసేయండి. ఇవి కూడా అయిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను. మళ్ళీ బటర్ రాసి మళ్ళీ బ్రెడ్ కాల్చాను అనమాట. ఫినిష్డ్. ఇంకా బ్రెడ్ కాల్చలేదండి, ఇంకా సరిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ బటర్ కొంచెం రాసి ఆమ్లెట్ వేసాను అనమాట. ఇలా నేను చూపిస్తున్నట్టు మంచిగా ఎగ్ బ్యాటర్ పోసుకోండి పాన్ మీద. తర్వాత ఆమ్లెట్ బ్యాటర్ మీద బ్రెడ్ పెట్టి 2 సైడ్స్ మంచిగా డిప్ చేయాలన్నమాట ఆమ్లెట్ని. అలా బ్రెడ్కి మొత్తం ఆమ్లెట్ అంతా అంటేలాగా మంచిగా పెట్టి ఒక 3-4 మినిట్స్ కొంచెం కాలనివ్వాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 మినిట్స్ కాలాక అలా ఫోల్డ్ చేసుకొని ఇంకో పక్కకు తిప్పుకోవాలి. అలా టర్న్ చేసుకున్నా కూడా ఒక 2-3 మినిట్స్ కుక్ అవనిస్తే చాలు, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఇలా ఈ స్టైల్లో ఇంట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే ఇంకెప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర బ్రెడ్ ఆమ్లెట్ తినమన్నమాట. అంత బాగుంటుంది. నన్ను నమ్మి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటా అయితే స్కిప్ చేయకుండా ట్రై చేయండి. అసలు నాకు టమాటానే ఇష్టం ఉండదు,
కానీ బ్రెడ్ ఆమ్లెట్లో ఆ ఫ్లేవర్ నాకు అంత నచ్చింది మాట, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఆమ్లెట్ వేసి బ్రెడ్ 2 సైడ్స్ మంచిగా అని అలా ఫోల్డ్ చేసి తిప్పుకోవాలి. తిప్పాక ఒక 2-3 మినిట్స్ అలా కుక్ అయ్యాక తీసుకోవడమే. మళ్ళీ బ్రెడ్ కాలుతుందా లేదా, ఆమ్లెట్ సరిగ్గా కుక్ అయిందా లేదా అన్న డౌటే అవసరం లేదండి. ఆమ్లెట్ ఎంతసేపు ఉడుకుతుంది చెప్పండి? వేసే అంతసేపు నాకే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది. ఎంత బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అంతకంటే బాగుంది. నేను మా బాబు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తూ తిన్నాం. ఇది లాస్ట్ ఆమ్లెట్. ఇది వేస్తే ఇంకా ఆమ్లెట్ ఫినిష్ అయిపోయిందనమాట. నాకు 3 ఎగ్స్కి కరెక్ట్గా 3 ఆమ్లెట్స్ వచ్చాయి. టేస్ట్ అయితే డోకా లేకుండా తినేయచ్చు. చాలా అంటే చాలా 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 బాగుంది. సాస్ ఇష్టపడే వాళ్ళు సాస్తో తినొచ్చు. నాలాగా సాస్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒత్తిదే తినొచ్చు. చాలా బాగుంటుంది. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు చేస్తావు మమ్మీ అని అడుగుతానే ఉన్నాడు. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్, టాటా. బాయ్ బాయ్.